రాజకీయ పార్టీతో లింక్ చేసి మాట్లాడకూడదు. కానీ రాజకీయ జీవితంలో ఉన్నవాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు పాటించాల్సిందే. అంటే రాజకీయ నాయకులు వ్యక్తిగత వ్యవహారాల్లోకి తొంగి చూస్తే ఇలాంటివి చాలా బయటపడతాయి సార్. కానీ ప్రజలు అంత సీరియస్గా తీసుకుంటారా ఇలాంటి వ్యవహారాలని? ప్రజలు సీరియస్గా తీసుకుంటారా లేదా అనే దానిపైన మనం దాన్ని ఎవాల్యుయేషన్ చేయలేము. ప్రజలు అవినీతిని కూడా సీరియస్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే చుట్టూ అవినీతి పనులే ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో ఎవరిని మంచివాడు ఎవరిని చెడ్డవాడు అని నిర్ణయించాలి. అందువల్ల సమాజంలో విలువలు కృషించిపోతున్నప్పుడు ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోవడం అంటే ప్రజలు మర్డర్లు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, విరోధానాలు చేసిన వాళ్ళని కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటలేరా మన సమాజంలో? మీరు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వాళ్ళ సర్వే వాళ్ళ రిపోర్ట్ చూడండి. ఎంపీలు ఎమ్మెల్యేల పైన సీరియస్ క్రిమినల్ కేసులు, మామూలు క్రిమినల్ కేసులు కాదు, అలాంటి నేరారోపణలు ఉన్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సో అందువల్ల పెద్ద భయంకరమైన క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళే ప్రజాప్రతినిధులుగా గెలుస్తున్నారు. సో అందువల్ల ప్రజలు సీరియస్గా పట్టించుకోకపోవచ్చు ప్రజలకు. సో ప్రజలు అంటే మారల్ ఇష్యూస్ గతంలో లాగా ప్రజల్ని రియాక్ట్ చేస్తున్నాయా? సో ప్రజలు పట్టించుకుంటారా లేదా అన్నది కాదు. మొరాలిటీ ఈజ్ మొరాలిటీ. ప్రజలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దాని విలువ దొరుకుంటుంది కదా. దువ్వాడ శ్రీనివాస్ని ఇప్పుడు జన సైనికులు చాలా ఇదిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్ సోషల్ మీడియాలో. ఎందుకు అంటే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల అంశాన్ని దువ్వాడ శ్రీనివాస్ చాలా అగ్రెసివ్గా ఆయన మాట్లాడారు అప్పట్లో పలు టీవీ డిబేట్లలో కూడా. ఇప్పుడు ఈ వ్యవహారం బయటపడడంతో ఆయన ఏమో లీగల్గా చేసుకున్నారు, విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు, నువ్వు విడాకులు ఇవ్వకుండానే అక్రమ సంబంధం పెట్టుకున్నావు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కరెక్టే కదా. ఫస్ట్ న్యాయమైన ప్రశ్న. ఒక్క దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు లేదు. జగన్తోనే మొదలుకొని ప్రతి వైసీపీ నాయకుడు తమ వాళ్ళు ఏదో నైతికంగా సత్పురుషుల్లాగా, నైతికంగా చాలా గొప్ప వాళ్ళలాగా ఎదుటి వారిని అటాక్ చేసినప్పుడు వాళ్ళు ప్రశ్నించకుండా ఉంటారా? ఎందుకుంటారు? పవన్ కళ్యాణ్, నేను ఆ రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ అన్నప్పుడు కూడా పదే పదే చెప్పాను, పవన్ కళ్యాణ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమీ అక్రమ సంబంధాలు ఇవి కాదు కదా. పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎందుకు ఆయనకు గతంలో ఆయన భార్యతో పడలేదు అది మన ఇష్యూ కాదు, అది వాళ్ళిద్దరి ఇష్యూ. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ వల్ల ఒక మహిళ అన్యాయానికి గురైతే, ఒక మహిళ హక్కులు భంగం అయితే మనం మాట్లాడవచ్చు తప్ప, ఇద్దరు భార్యాభర్తలు ఒకరికో నచ్చక విడిపోయి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటే మనం క్వశ్చన్ చేయలేము. సో మనకు హక్కు లేదు. నేను ఇటీవల మీకు సమంత, నాగ చైతన్య, శోభిత ఈ ఇష్యూ వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను. సో చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటే మనం ఎవరు క్వశ్చన్ చేస్తానికి? వాళ్ళిద్దరి భార్యాభర్తల అనుబంధం. సో ఈవెన్ మోడీ సతీమణి గురించి చర్చ వచ్చి, మోడీ కుటుంబం గురించి చర్చ కూడా వచ్చింది. 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడే అన్నాడు కుటుంబానికే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు అని. అప్పుడు కూడా నా స్టాండ్ అదే. మోడీ సతీమణి గురించి మనం మాట్లాడే హక్కు మనకు లేదు. ఇంతవరకు మోడీ సతీమణి ఎక్కడా ఏ కంప్లైంట్ చేయలేదు కదా. సో అందువల్ల నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితంలోకి మనం అలా వ్యాఖ్యానించే హక్కు మనకు లేదు. ఆయన ఏం తప్పు చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదు కదా. వ్యక్తిగత జీవితంలో ఆయన ఏమీ చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు స్థాయిలో ఒక సీనియర్ రాజకీయవేత్త రాజకీయంగా విడిపోయారు కనుక ఈ రకమైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఏంటి, విధానపరంగా చేయాలని ఆ రోజు కూడా అన్నాను. ఈరోజు మరి ఇప్పుడు ఆ మోడీని అన్నది గుర్తు చేస్తే కోపం వస్తుంది టీడీపీ వాళ్ళకి. సో మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ మాట అన్నాడు అంటే అయిపోయి కోపం వస్తుంది. కానీ అన్నది నిజమే కదా. మనకు అన్ని మీకు ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లో దొరుకుతాయి కదా. ఒకప్పుడు అంటే పత్రికలు మాత్రమే ఉన్న రోజుల్లో తెలిసేది కదా, ఇప్పుడు అందరికీ తెలుసు. అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమనగలడు? తన పార్టీ ఎమ్మెల్సీ గురించి బహిరంగంగా ఒక మహిళ చెప్తుంది, నేను డైవర్ తీసుకోలే, అయినా డైవర్ తీసుకోలే, మేము కలిసి ఉన్నాం, అడల్టరీ అని చెప్తుంది ఇంత దారుణంగా. అలా అన్నప్పుడు ఏం చెప్తాను మరి? పవన్ కళ్యాణ్ మీరు ఎలా అన్నారు? మీరు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం మీకేం సంబంధం? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ ప్రజా జీవితానికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ జనసేన విధానాలకు ఏం సంబంధం? అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. అయ్యమ్మని నేను అన్నాను మా పార్టీ వాళ్ళు ఇట్లున్నారు అని. సో అందువల్ల ఎప్పుడు కూడా మనం ఒక చేతిని ఇలా చూపెడితే 4 ఏళ్ళు మన వైపు చూపెడతాయి. అది ఎవరైనా గుర్తేసుకోవాలి. అందులో పవన్ కళ్యాణ్కు ఈ కేసు కూడా మనం పోల్చలేము. పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగా విడాకులు తీసుకొని
వివాహం చేసుకున్నాడు. ఆయన వివాహం చేసుకున్న దానికి అంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. బహుశా అందులో ఒకరికి వివాహం కూడా అయిపోయినట్టుంది మళ్ళీ. సో అందువల్ల ఇదేమి డైవర్స్ అనేది నేరం కాదు, డైవర్స్ అనేది ఇమ్మారల్ కాదు కదా. మన భారతదేశంలో విడాకుల చట్టం వచ్చినాక అది చట్టబద్ధం, ఇమ్మారల్ అసలే కాదు. ఒక వివాహం అనేది ఒక పవిత్ర బంధమే, కానీ ఆ పవిత్ర బంధములో కలిసి జీవించలేని వాళ్ళు రోజు బాధపడడం కన్నా విడిపోవడం మంచిది కదా, అది నైతికం కూడా కదా. సో అందువల్ల ఇట్ ఈస్ నథింగ్ ఇమ్మారల్. పవన్ కళ్యాణ్ చేసిన దాంట్లో ఇల్లీగల్ లేదు, ఇమ్మారల్ లేదు, చట్ట విరుద్ధమైన పని లేదు, అనైతికమైన పని లేదు. సో అని చెప్పి మన డైవర్స్లో ప్రోత్సహించాం ఎవరం కూడా. ఇప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగిందో మనకు తెలియదు, అది ఆయన వ్యక్తిగత జీవితం. సో మనం ఎవరమైనా కుటుంబం కలిసి ఉండాలి, విడిపోకూడదనే కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ కూడా బహుశా అదే కోరుకున్నాడేమో, కానీ పరిస్థితుల వల్ల ఆయనకు ఏం జరిగిందో మనకు తెలియదు. సో మనం కంప్లైంట్ చేస్తానికి మనకు హక్కు లేదు అక్కడ. ఆయనకు ఆయన జీవిత భాగస్వామికి మధ్య జరిగిన వ్యవహారంలో మనం ఎవరము తలదూర్చడానికి. సో అందువల్ల పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసినందుకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆ రకంగా ఎన్నికల్లో ఒక ప్రధానమైన ఇష్యూగా మార్చారు కదా. మార్చినప్పుడు మీ నాయకుని పైన మరి ఇన్ని ఆరోపణలు వస్తుంటే, బహిరంగంగా భార్య పిల్లలు రోడ్డు మీదకి వస్తుంటే, అక్రమ సంబంధము అని బహిరంగంగా ఒక మహిళ చెప్తున్నది,